అబౌట్ ఈ వర్డ్ చూడగానే చాలా ఈజీ, వెరీ సింపుల్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలామందికి గురించి అని తెలుసు ఇది. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక అబౌట్ వెనక ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఈ అబౌట్ అనే వర్డ్ డిఫరెంట్గా యూజ్ అయితే ఉంటుంది మనకి ఇంగ్లీష్లో. ఒకసారి ప్రిపోజిషన్ లాగా ఉంటుంది, ఒకసారి యాడ్వర్బ్ లాగా ఉంటుంది, ఇంకొకసారి యాడ్జెక్టివ్ లాగా ఉంటుంది. ఇలా మారుతూ ఉంటుంది అన్నమాట. మనం ఏంటంటే అసలు అబౌట్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అబౌట్ అనేది తెలుగులో వివిధంగా పిలుస్తూ ఉంటారు. గురించి, అనుకుంటా, ఇంచుమించు, ఆ సమయంలో, అప్రాక్సిమేట్గా, అదే విషయంలో, ఇలా వాడుతూ ఉంటాం అనమాట. బట్ ఇంగ్లీష్కి వచ్చినప్పటికీ మెయిన్గా దీన్ని ప్రిపోజిషన్లో వాడతాం అనమాట. ప్రిపోజిషన్లో కూడా 3 కేసెస్లో వాడతాము. అవేంటో చెప్తాను చూడండి. సెంటెన్స్లో ఉన్న నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఈ రెండిట్లు మిగిలిన సెంటెన్స్తో ఎలాంటి సంబంధం ఉందో వాటిని కనెక్ట్ చేస్తూ వాటి మధ్యన ఉన్న రిలేషన్షిప్ చెప్పడానికి మెయిన్గా అయితే వాడుతూ ఉంటాం అన్నమాట.